మేషరాశి వారికి అనుకోని ప్రయాణ అవకాశాలు, వృషభ రాశి వారి నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు, మిథున రాశి వారికి ఎంత ధనం వచ్చినను ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి రాణి భాగ్యం వసూల కుటుంబ సంఘంలో గుర్తింపు ఉంది. సింహరాశి వారి అన్ని రంగాల వారికి అనుకూలం. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదప్యతరం వందే పార్వతీ పరమేశ్వరం. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 6/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాస కృష్ణపక్ష షష్ఠి సోమవారం. షష్ఠి ఉదయం 9:38 వరకు, అనంతర సప్తమి పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు, వర్జం రాత్రి 10:28 నుండి 12:03 వరకు, దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:29 నుండి 1:21 వరకు, మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:05 నుండి 3:57 వరకు, సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:35, అమృత గడియలు తెల్లవారుజాము 4:48 ఉదయం 6:15 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6:01 నుండి 7:05 వరకు శుభకాలం, మధ్యాహ్నం 2:50 నుండి 3:45 వరకు, సౌభాగ్య యోగం మధ్యాహ్నం 1:34, వృద్ధి వని ఉదయం 9:38, భద్రకరణ రాత్రి 9:07 వరకు, పునర్వసు కార్తె ప్రారంభం. ఈరోజు దినారంభ చక్రం. ఈరోజు ముందుగా మేషరాశి వారికి అనుకోని ప్రయాణ అవకాశాలు లేదా బంధువుల యొక్క రాక కానీ ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారు నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు, కుటుంబంలో అధిక ఖర్చులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఎంత ధనం వచ్చినను ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనం రొటేషన్ చేయలేక కొంచెం మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి రాణి భాగ్యం వసూల కుటుంబ సంఘంలో గుర్తింపు ఉంటుంది. సింహరాశి వారి అన్ని రంగాల వారికి అనుకూలం, ఉద్యోగ ప్రాప్తి, ఆనందం. కన్యారాశి స్వల్ప అనారోగ్య సమస్యలు, ధనలాభం, వ్యాపార మూలికంగా లాభాలు ఉంటాయి. తులారాశి వారి నూతనమైన వస్త్ర లాభాలు, బంధుమిత్రులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి స్త్రీ సౌఖ్యం, ధనవృద్ధి, అనుకూలతలు. ధనుసు రాశి వారి ఉన్నతమైన విద్యలకై చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. మకర రాశి వారి విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు కలిసి వస్తాయి, ధనవృద్ధి. కుంభరాశి వారి సంతానం ద్వారా లాభము, వ్యవసాయక మూలికంగా కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. మీనరాశి వారి దేవాలయ దర్శనాలు, ప్రయాణ అవకాశాలు. ఉదయం 9:38 షష్ఠి ఉంది, అనంతరం సప్తమి వచ్చింది కాబట్టి 9:40 నుండి సప్తమి సోమవారంగా అన్ని కార్యాలకి ఈరోజు 9:48 తర్వాత అనుకూలంగా ఉంటుంది.